brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి అస్వస్థత గురైన బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొత్తం 15 మంది అస్వస్థత గురైనట్టుగా తాజాగా అధికారులు ప్రకటించారు. నిమ్స్ లో ప్రస్తుతం 12 మందికి చికిత్స కొనసాగుతోంది. గాంధీలో 2 చికిత్స తీసుకుంటూ ఉన్నారు. రామ్దేవ్ హాస్పిటల్లో మరొకరికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. 15 మందిలో మానప్ప అనే వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. కళ్ళు శాంపుల్స్ ని ల్యాబ్ కి పంపించి పరీక్షలు చేస్తున్నారు అధికారులు. కళ్ళు సేవించిన 3 కళ్ళు కాంపౌండ్స్ ని కూడా ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిమ్స్ లో బాధితులకు ఎలాంటి చికిత్స అందుతోంది, బాధితుల కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నిమ్స్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు. కల్తీ కల్లు ఘటనలో 12 మంది నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. అమ్మ, మీకు సంబంధించినటువంటి వ్యక్తి పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మా అక్కను కుక్కుడుపల్లికి ఇచ్చినాం. మాదేవి పేరు కొద్దిగా కల్తీ తీసుకుందంట. సోమవారం పొద్దున్న ఇట్లా అయింది. తీసుకొచ్చి రామ్దేవ్ తీసుకొస్తే పొద్దున్న కల్లా సాయంత్రం కల్లా 50,000 కట్టించుకుంది. ఆ ట్రీట్మెంట్ అందలేదు. ఒక్కడికి 11 గంటల రాత్రికి తోలిచ్చారు. ఈడ ట్రీట్మెంట్ అందుతలేదు. మరి మేమేం ఎక్కడ పోవాలి? పేషెంట్లను తీసుకొని లోపల పోనిస్తలేరు. అసలు బెడ్లకు చలి వస్తుంది అంటే కూడా బెడ్ మీద బెడ్షీట్ లేవు. మరి మా పేషెంట్ ఏం కావాలి? ఎట్లా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి? ఎట్లా ఉంది? కళ్ళు మూతలు లూజ్ మోషన్స్ మొత్తం అసలు పలుకుతలేదు. ఆమె ఏమంటుందంటే చలి వస్తుంది అంటుంది. మరి మేము ఎక్కడ పోవాలి పేషెంట్లను తీసుకొని? ఈడ మంచిగా ఉంటుందంట నీకు తోలిచ్చారు. మేము అప్పులు చేసి తెచ్చుకొని ఆడ బాగా చేసుకుంటుంటాము. ఈడ ఇచ్చారు, ఈడ వేసారు, అసలు లోపలికి పోనిస్తలేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చి? అక్కడికి వెళ్ళి వచ్చింది తెలిసికెళ్ళి. మా ఆయన కూడా చాలా సీరియస్ ఉన్నది. ఎమర్జెన్సీ వాడలో పెట్టారు. పొద్దుగాల ఉంటే ట్రీట్మెంట్ ఇస్తామని వాళ్ళేమో పైన ఉంటే తెమ్మని చెప్తారంట. వీళ్ళేమో కిందనేమో ఇస్తలేరంట. వీడికి మేము ఫోన్ చేస్తాం 5 నిమిషాలకు రా 10 నిమిషాలకు రా అంటే గంటరా 2 గంటల ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇస్తలేదు. ఈయన రెగ్యులర్గా అక్కడ కళ్ళు కాంపౌండ్కి వెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా తాగే వ్యక్తి అని ఆయన తాగేటోడే కానీ తాగిండా తాగలేదు తెలియదు. నేను ఊరికి వెళ్ళిన పిల్లలు ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తున్నాడు. మధ్యాహ్నం అన్నం తిన్నాడు అంటే అన్నం తిని వాంతి చేసుకున్నాడు అని కాలు చేతులు కూస్తున్నాను. ఈయన ఇంటి ఇక్కడ పడిపోయినా అని హాస్పిటల్ చూపిస్తే తగ్గపోతే అక్కడ రామ్దేవ్లో అసలు నిన్న ఫీజు కట్టిండు. మా తమ్ముడు ఎంత కట్టిండో అదే 70,000 కట్టిండు అంట. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ రాత్రి వద్దు అనగా మళ్ళీ ఇక్కడ చెక్ చేసారు. అంటే ఇక్కడ కొంత ట్రీట్మెంట్ విషయంలో కూడా చేయట్లేదు, మెడిసిన్స్ విషయంలో కూడా సరిగ్గా ఇవ్వట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో 12 మంది చికిత్స పొందుతూ ఉంటే ఇతర హాస్పిటల్లో కూడా అంటే గాంధీ హాస్పిటల్లో 2 చికిత్స పొందుతూ ఉన్నారు. మరొకరు రామ్దేవ్ హాస్పిటల్లోనే చికిత్స తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ వెంకటేష్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్.